హలో అండి అందరికీ. కృష్ణా యూనివర్సిటీ బీఈడీ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. అందులో వచ్చేసరికి థర్డ్ పేపర్ అనమాట ఐసీటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ టెక్నాలజీ లేదా ఎన్రిచింగ్ టీచింగ్ లెర్నింగ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసరికి మనకి 80 మార్క్స్. టైం డ్యూరేషన్ ఏంటంటే 3 hours అనమాట. సో ఇందులో పార్ట్ ఏలో వచ్చేసరికి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10x5 అనమాట. ఒక్కొక్క దానికి 5 మార్క్స్ ఉంటాయి. టోటల్ 10 క్వశ్చన్స్ రాయాలి. 50 మార్క్స్కి పార్ట్ ఏ పేపర్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఉంటుంది, సెకండ్లో ఏబి ఉంటుంది. అలా మీరు చూస్ చేసుకోండి. మీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ రాయవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్లో రెండు క్వశ్చన్లు ఇస్తారు. సో ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. అది బెనిఫిట్ అనమాట మనకి వచ్చేసరికి. మొత్తం మనకి ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి ఈ పేపర్లో వచ్చేసరికి. ఈ ఒక్కొక్క యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ అలా ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బి అనమాట. ఈ పార్ట్ బిలో ఏంటంటే 2 essays ఉంటాయి అనమాట. 15 మార్క్స్ క్వశ్చన్స్, 2 essays ఉంటాయి. ఒక్కొక్క దానికి 15 మార్క్స్, 2 క్వశ్చన్స్ రాయాలి. టోటల్ 30 మార్క్స్కి పార్ట్ బి ఉంటుందన్నమాట. 11th మనకి ఏబి ఉంటుంది, 12th ఏబి ఉంటుంది అనమాట. సో ఏదైతే వస్తుందో అది మనం చూస్ చేసుకుని రాసుకోవడమే అనమాట. థ్యాంక్ యూ.